హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మేమైతే జూ పార్క్కి వెళ్తున్నాము. మేము హైదరాబాద్ వచ్చి 5 years అవుతుంది. బట్ నేను ఎప్పుడు జూ పార్క్ వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే చాలాసార్లు వెళ్ళారు, కానీ నేనైతే వెళ్ళలేదు, చిన్నపిల్లలతో కుదరలేదు. సో ఇంకా ఎలాగో మా నాన్న కూడా హైదరాబాద్ వచ్చారు కదా, ఒకసారి చూపించినట్టుండిద్ది అని చెప్పేసి జూ పార్క్ అయితే వెళ్తున్నాము. మేము ఉండే దగ్గర నుంచి జూ పార్క్ వెళ్ళడానికి ఒక 1 hour అయితే టైం పడుతుంది. సో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఆటోలు బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయిలే కానీ సో పిల్లల్ని తీసుకొని కొంచెం కష్టం అలా బస్సుల్లో ట్రావెల్ చేయడం. సో అందుకని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. కార్ జర్నీ నాకు మా నాన్నకి ఇద్దరికీ పడదు. ఎక్కేటప్పుడే భయపడుతూ ఎక్కాము. ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ దిగే వరకు అయితే ఎప్పుడెప్పుడు దిగుతామా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాము. నేనైతే ఇంకా కొంచెం నయ్యం, ఫీలింగ్ బయటికి ఎక్స్ప్రెస్ చేయను, కానీ మా నాన్నకైతే వామిటింగ్స్ అయిపోతాయి. ఈసారి మా నాన్నకి వామిటింగ్ ఫీలింగ్ ఏం రాలేదంట, మంచిగానే ఉందంట. బట్ నాకే రకరకాలుగా ఉంది. దానికి తోడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళాము. సో ఇంకా ఫుల్గా తిప్పేస్తుంది. నాకైతే వామిటింగ్స్ ఎప్పుడు అవ్వలేదు, కానీ హెడేక్, వామిటింగ్ ఫీలింగ్ ఇంకా రకరకాలుగా ఉంటుంది, బయటకి ఎక్స్ప్రెస్ చేయలేనంత. క్యాబ్ డ్రైవర్ కూడా పాపం మంచివారు అట్టుంది. సో అర్థం చేసుకున్నారు మాకు వామిటింగ్ ఫీలింగ్ లాగా ఉంది అని చెప్తే గ్లాస్ అయితే దించేశారు. కొంతమంది అయితే గ్లాస్ దించరు, ఏసీ బయటికి పోతుంది అని చెప్పేసి. పాపం ఈ డ్రైవర్ అయితే మంచివారు అట్టుంది, గ్లాస్ దించుకోండి ఏం పర్లేదు అని చెప్పారు. గ్లాస్ దించడం వల్ల బయట గాలి లోపలికి వస్తుంది కదా, సో ఫీలింగ్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇంకా ఎలాగోలాగా నానా తంటాలు పడుతూ అయితే జూ పార్క్ దగ్గరికి చేరుకున్నాము. జూ పార్క్ దగ్గర ఎంట్రన్స్లోనే మాకు ఈ మామిడికాయలు అయితే కనిపించాయి. కారు దిగిన వెంటనే లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు, బయటే మ్యాంగోస్ అయితే కొనేసుకున్నాము. లోపలికి వెళ్ళాక పిల్లలకు కానీ మాకు కానీ ఎక్కడైనా ఆకలి వేస్తే కూర్చొని తినొచ్చులే. నేను ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకొని రాలేదు, పిల్లలకి ఏమైనా అవసరం అవుతాయేమో అని చెప్పి కొంచెం స్నాక్స్, వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వచ్చాను. అలాగే కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాను. ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే దేనికైనా ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అని. ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు అనుకొని వచ్చేసాము. సో ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకొని రాలేదు. పిల్లలకు కావాల్సిన కొన్ని నీడ్స్ ఉంటాయి కదా, ఇంకా అవైతే తీసుకొని వచ్చాను. ఇంకా వాటర్ మాత్రం కంపల్సరీ ఉండాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు. అక్కడికి వెళ్ళాక ఏమనిపించిందంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తే బాగుండేది అని అనిపించింది. ఎవరో మాలాంటోళ్ళు తప్ప అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ చెట్ల కింద కూర్చొని అయితే తింటున్నారు. భలే బాగా అనిపించింది, వనభోజనాల టైప్లో అనిపించింది. ఫుల్ గ్రీనరీ, మంచి క్లైమేట్, చక్కగా ఫుడ్ కానీ ప్రిపేర్ చేసుకొని వస్తే హాయిగా కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు. మీరు కానీ జూ పార్క్ వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకునే వెళ్ళండి. అలా అని లోపల ఫుడ్ అవైలబుల్గా ఉండదేమో అని అనుకుంటారేమో, అలా ఏం లేదు. లోపల మనకు మంచిగా ఫుడ్ దొరుకుతుంది. కానీ మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట తీసుకున్న దానికి ఎలాగైనా తేడానే కదా. మనం తీసుకెళ్ళిన ఫుడ్ అయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ప్లాస్టిక్ కాబట్టి సంచి తీసుకో, సంచి బట్టలు సంచి సారు ఫుడ్ మొత్తం ప్లాస్టిక్ కవర్ తీసి సంచి ఇస్తా తీసుకో. స్టాంప్ పెట్టు, సంచి ఇస్తా, బట్టలు సంచి తీసుకో. అవసరం లేదా? ఎంత వాటికి అవసరం లేదంటలేరా? వాడు తీసుకుంది ఇంకో అమౌంట్ పెట్టిన బేబీకి
అండ్ ఫైనల్లీ జూ పార్క్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్లో ఒక పెద్ద మ్యాప్ లాంటిది అయితే ఉంటుందన్నమాట. అదైతే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకండి. మేము చేసిన మిస్టేక్ అయితే అదే, అక్కడ ఒక పెద్ద మ్యాప్ లాగా ఉంది. సో మేము అదైతే పట్టించుకోలేదు. మా హస్బెండ్ చాలాసార్లు వచ్చారు కదా, సో ఇంక ఎందుకులని చూడకుండా అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మ్యాప్. మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు రావాలి, ఎక్కడ ఏమేమి ఉంటాయి అని మొత్తం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. మ్యాప్ చూసుకుంటూ మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఏవైతే చూడాలి అని అనుకుంటున్నారో అటైతే వెళ్తే మంచిది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్దాంలే అంటే మనకి ఈవినింగ్ వరకు కూడా టైం సరిపోదు. మేము మ్యాప్ని చూసాం కానీ అంతగా పట్టించుకోలేదు. మా హస్బెండ్ చాలాసార్లు వచ్చారు కదా, సో ఆయనకు తెలుసులే అన్నట్టుగా ఇంకా అది ఇది అని ఏముందిలే అన్నీ చూసుకుంటూ వెళ్దామని అయితే అనుకున్నాము. బట్ అన్నీ చూడాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం సరిపోదు. వెళ్ళడానికి వెళ్ళాం కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము అన్నీ చూడలేకపోయాము, చాలా మిస్ అయ్యాము. అసలు స్పెసిఫిక్గా పిల్లల్ని పార్కులో ఆడించడానికని తీసుకొని వచ్చాము. బట్ ఆ పిల్లల పార్క్ అయితే మిస్ అయిపోయి జంతువులు ఉన్న సైడ్ అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాము. మీరైతే ఆ మిస్టేక్ చేయొద్దు. ఖచ్చితంగా మ్యాప్ని చూసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే అక్కడికే వెళ్ళండి. మీరు పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం ఫస్ట్ పార్క్ ఉన్న ఏరియా సైడ్ వెళ్ళి పిల్లల్ని ఆడిపించుకొని కొంచెంసేపు కూర్చొని ఆ తర్వాత జంతువులను చూడడానికైతే వెళ్ళండి. ఇది నా సలహా. ఎప్పటి నుంచో రావాలి అని అనుకుంటున్నాం కానీ బట్ డేర్ చేయలేకపోయాము. ఇద్దరు చిన్నపిల్లలు కదా, మన ఇద్దరం మెయింటైన్ చేసుకుంటామో చేసుకోలేమో అని అయితే రాలేదు. ఇక్కడ చూస్తే మా పిల్లల కన్నా ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని జూ పార్క్ అయితే వచ్చారు. ఈవెన్ 2 నెలలు 3 నెలల పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. అసలు నాకైతే షాక్ అనిపించింది చూడగానే. ఫస్ట్ మేము చూసింది తాబేలు. రాగానే ఎంట్రన్స్లోనే ఒక పెద్ద తాబేలు అయితే ఉంది. ఇక్కడ ఒకటి కాదంట, 2, 3 అయితే ఉంటాయంట. బట్ ఈరోజు అయితే ఒకటే ఉంది. మనం ఎప్పుడూ చిన్న చిన్న తాబేలు చూసుంటాం కానీ ఇది చాలా పెద్దది. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ తాబేలు అయితే చాలా పెద్ద తాబేలు. వెనకాల నుంచి చూస్తే అసలు కదలట్లేదు అన్నట్టుగా ఉంది కానీ ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం చక్కగా గడ్డి తింటుంది. ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. జూ పార్క్ స్టార్టింగ్ నుంచి జూ పార్క్ మొత్తం ఎండింగ్ వరకు తిప్పి చూపించడానికి బండ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వాటికైతే మనీ పే చేసి, మరి ఎంత పే చేయాలో మాకు కరెక్ట్గా తెలీదు ఎందుకంటే మేము అడగలేదు కానీ. సో మీరు ఎవరైనా ఎక్కువ దూరం నడవలేరు, తిరగలేరు అని అనుకున్న వాళ్ళైతే ఆ బండ్లు తీసుకొని వెళ్ళడం మంచిది. మనకి నడిచే ఓపికగానే ఉంటే నడిచి తిరిగి చూడడమే మంచిది. ఆ బండిలో ఏంటంటే బండిలోనే కూర్చొని ఉంటాము, ఇంకా పైన అలా చూయించుకుంటూ తీసుకొని వెళ్ళిపోతారు. రఫ్గా చూపిస్తారనమాట. మనం అంత క్లియర్గా డీప్గా చూడలేము. నడుచుకుంటూ వెళ్ళామంటే ఒక బెనిఫిట్, ఏ జంతువుల దగ్గరైనా సరే మనకి ఎంత టైం కావాలంటే అంత టైము స్పెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే ఆ బండిలో అయితే అలాగ ఉండదు. జస్ట్ అలా చూసేసుకొని కొంచెం సేపు అలా ఫోటోలు అవి తీసేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైతే వీలు ఉండదు. జూ పార్క్లో రైలు పట్టాల్లాగా ఉన్నాయి. సో అదైతే టాయ్ ట్రైన్ అన్నమాట. దానికి టికెట్ తీసుకొని అందులో ఎక్కితే అదైతే మనల్ని చుట్టూ తిప్పుకుంటూ చూయించుకుంటూ తీసుకొని వస్తుంది. జూ పార్క్ మొత్తం డీప్గా అయితే ఆ ట్రైన్ వెళ్ళదు, కొంచెం రఫ్గా పైన చూయించుకుంటూ వెళ్తారు. ఒక్కొక్క చోట అయితే అక్కడ వదిలేసి ఆ సరౌండింగ్స్ మొత్తం చూసి రండి అని చెప్తారంట. సో ఇదైతే నాకు పూర్తిగా తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు అక్కడ చిన్న కొలంలాగా పిల్ల కాలువల్లాగా ఉన్నాయి. వాటిల్లో అయితే ఎన్ని తాబేళ్ళు ఉన్నాయంటే అన్ని తాబేళ్ళు ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న తాబేళ్ళు. మరి ఫిషెస్ మాత్రం కనిపించలేదు. ఫిష్లు ఉన్నాయో లేదో మాకైతే సరిగా తెలీదు. చింత చెట్లు, సీతాఫలాల చెట్లు, రకరకాల చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చింత చెట్టు నిండా చింత పువ్వే ఉంది. కోతులు, కొండముచ్చులు, ఇంకొకటి కాదులే అన్ని రకాల ఎనిమల్స్ అయితే ఉన్నాయి. అయితే ఫుల్గా లేవు, ఒక్కొక్క బోన్లో 2, 3 ఇంకా అలానే ఉన్నాయి. ఇంకా మేబీ మనుషులు కొట్టుకున్నట్టు అవి కూడా కొట్టుకుంటాయని అన్నిటిని ఒక చోట ఉంచలేదేమో. అక్కడ క్లియర్గా రాసింది ఎనిమల్స్కి కానీ వేటికైనా సరే మీరు ఫుడ్ ఫీడ్ చేయొద్దు అని చెప్పేసి. మా నాన్న అయితే వినలేదు, కోతికి మ్యాంగో అయితే ఇచ్చేస్తున్నాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఏవి పడితే అవి వాటికి ఫీడ్ చేస్తే మళ్ళీ వాటికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అలా మెన్షన్ చేశారేమో. మేమైతే ఏం పెద్దగా ఇవ్వలేదులేండి, 2 మామిడికాయ ముక్కలే ఇచ్చాము మంకీస్కి. నాకు తెలిసి వాటికి ఏమి ఇవ్వకపోవడమే మంచిది. వాళ్ళంతా స్పెసిఫిక్గా అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మనం ఇవ్వకపోవడమే మంచిది. వాళ్ళ రూల్స్ని మనం అతిక్రమించినట్టు ఉండకూడదు కదా. పేర్లు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి. రకరకాల పేర్లు అయితే అక్కడ రాసున్నాయి. కోతుల్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా, కోతుల్ని ఇన్ని రకాలుగా పిలుస్తారని నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది.
కొంగలు అయితే ఫుల్గా ఉంటాయంట సీజన్ టైంలో. బట్ మేము వెళ్ళినప్పుడైతే అంత ఎక్కువైతే లేవు, 2-3 కొంగలే ఉన్నాయి. నాకు మా నాన్నకేం అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు, ఎందుకంటే ఇవన్నీ నేను మా ఊర్లో చూసినవే. మా పిల్లలు మాత్రం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు కాబట్టి మా పిల్లలకి మాత్రం ఫుల్ ఎగ్జైటింగ్గా అనిపించింది. నేను పుట్టి పెరిగింది పల్లెటూరే కాబట్టి ఇవన్నీ నాకు పెద్ద విచిత్రంగా అయితే ఏమనిపించలేదు. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినవే కదా ఈ కోతులు కొంగలు అన్నీ అని అయితే అనిపించింది. ఇంతకు మీరు ఎప్పుడైనా జూ పార్క్ వెళ్ళారా? వెళ్తే మీ ఫీలింగ్ ఏంటో కమెంట్ చేయండి. పిల్లుల్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. పునుగు పిల్లి అంట, పెద్ద పిల్లి అంట, గండు పిల్లి అంట, కొండ పిల్లి అంట, అడవి పిల్లి అంట. వామ్మో ఎన్ని ఉన్నాయోలే. అన్నీ అయితే వీడియో ఏం తీయలేదు, ఇంకా పైన రఫ్గా అయితే వీడియో తీశాను. ఇంకా అన్ని వీడియో తీసి అప్లోడ్ చేసినా కానీ నాకు ఎలాగున్నా మీకైతే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. సో అందుకే మీరు ఎప్పుడైనా వైట్ టైగర్ని చూసారా? ఇక్కడైతే వైట్ టైగర్స్ 2 ఉన్నాయి చూడండి. అయ్యో పులి. ఎందుకో తెలియదు కానీ మనుషులకి ప్రమాదం చేసే ఎనిమల్స్ ఉంటాయి చూసారా, వాటిని అయితే మధ్యలో పెట్టేసి చుట్టూరు ఇలాగ కాలువలాగా పెట్టేసి అందులో వాటర్ అయితే నింపేశారు. మేబీ అవి ఆ కాలువ దాటి ఇటు పక్కకు రాకుండా ఉంటాయనేమో. ఎందుకు అలా పెడతారో మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మా వాళ్ళకైతే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు, అక్కడ కంచెలాగా వేస్తే కంచె కూడా ఎక్కేసి పుల్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాం అనే టైప్లో ఉన్నారు. ఇక్కడైతే బటర్ఫ్లై పార్క్ అంటే ఒక కొండలాగా అయితే ఉంటుంది, పైకి ఎక్కేసి వెళ్ళాలి, చాలా బటర్ఫ్లైస్ ఉంటాయి అని మా హస్బెండ్ అయితే చెప్పారు. నిజమా అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయా అని చెప్పి మేమైతే చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్ళాము. తీరా లోపలికి వెళ్తే ఒక్క బటర్ఫ్లై కూడా లేదు. మీరైతే వెళ్ళకపోవడమే మంచిది. అది మొత్తం తిరిగి చూసి వచ్చేటప్పటికి కాళ్ళు నొప్పులైతే వచ్చాయి. సో అక్కడికి వెళ్ళకుండానే ఉంటే మంచిది అని నా ఫీలింగు. బటర్ఫ్లైస్ కూడా అంత ఎక్కువగా ఏం లేవు, ఎక్కడో 1-2 కనిపిస్తున్నాయి. బటర్ఫ్లైస్ అందరూ చూసే ఉంటారు అందరు ఊర్లల్లో. ఇంకా నేనైతే చాలా ఎక్కువగా ఉంటాయంటే నిజమే అనుకుని వెళ్ళాను కానీ అన్నీ అయితే లేవు, ఎక్కడో 1-2 కనిపిస్తున్నాయి. ఈ బటర్ఫ్లై పార్క్లో మాత్రం ఫ్రూట్ చెట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జామ చెట్లు, సీతాఫలం చెట్లు, ఇంకా నేరేడు చెట్లు, అన్ని రకాల ఫ్రూట్స్ చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. సీతాఫలాలు అయితే ఫుల్గా కాసున్నాయి. మరి ఇది సీజన్ కాదు కదా, ఇంకా అవి పాడైపోతాయేమో. ఇక్కడనే కాదు ఈ జూ పార్క్ మొత్తంలో సీతాఫలం చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మరి సీజన్ టైంలో ఫుల్గా కాస్తాయి అనుకుంటా. మరి వీటిని ఏం చేస్తారో, ఇలా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కోసుకొని తింటారో లేదంటే ఆ జూ పార్క్ యాజమాన్యం వాళ్ళు ఎవరైనా కోసుకుంటారో తెలియదు కానీ ఎక్కువ సీతాఫలం చెట్లే ఉన్నాయి. మనకైతే ఇలా పండ్ల మొక్కలైనా పూల మొక్కలైనా చూస్తే చెయ్యి అయితే ఆగదన్నమాట. సో వాటిని ఖచ్చితంగా పట్టుకొని తనివి తీరా ఇలాగ తాకి పక్కకు రావాల్సిందే. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, స్టార్టింగ్లో మనం లోపలికి ఎంటర్ అవుతాం కదా, అక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. లోపలికి ఒక్క ప్లాస్టిక్ కవర్ను కూడా ఎలో చేయరు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ మొత్తం అయితే ప్లాస్టిక్ కవర్స్లో అయితే పెట్టుకొని వచ్చాను. సో అవి మొత్తం తీసేపిచ్చి వాళ్ళైతే అక్కడ కవర్లు సంచులు లాంటివి అయితే ఇచ్చారు. సో వాటిల్లో పెట్టుకొని అయితే రావాలి. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ అయితే ఇంకేం స్టిక్కర్లు అలా వేయట్లేదు. అదే బయట కొన్న వాటర్ బాటిల్స్కి మాత్రం స్టిక్కర్ వేసేసి లోపలికైతే పంపిస్తున్నారు. ఆ సంచికి కూడా ఎంతో మనీ తీసుకున్నారు, మేబీ 20 రూపీసో 30 రూపీసో తీసుకున్నట్టున్నారు. అంటే మనం ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్ళి తినేసి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తామనే ఉద్దేశంతో ఏమో అలా చేస్తున్నారు. ఏదైనా సరే మంచి పని మంచిదే కదా. సో అందుకే మేము కూడా ప్లాస్టిక్ కవర్లన్నీ అక్కడే డస్ట్బిన్లో పడేసి వాళ్ళు ఇచ్చిన కవర్లో అయితే పెట్టుకొని వచ్చేసాము. మొత్తం తిరిగి చాలా అలసిపోయాము. ఫుడ్ తినే టైంకి 3 o'clock ఏమో అయింది. ఇంక మంచిగా ఫుడ్ అయితే తినేసాము. ఇంక మేము ఇంటి దగ్గర నుంచి పెద్దగా ఫుడ్ అయితే ఏం తీసుకురాలేదు, జస్ట్ ఫ్రూట్స్ ఏవో పిల్లలకి స్నాక్సే తీసుకొని వచ్చాను. పిల్లలైతే ఫ్రూట్స్ అండ్ అలాగే స్నాక్స్ తినేశారు కానీ బట్ మాకైతే ఇంకా ఫ్రూట్స్ స్నాక్స్ తోటి స్టమక్ అయితే నిండలేదు. సో అందుకే మళ్ళీ ఫుడ్ అయితే తీసుకొని తిన్నాము. ఈ జంతువు ఉంది ఈ జంతువు లేదు అని అయితే లేదు, అన్నీ ఉన్నాయి. పాములు కూడా ఉన్నాయంట, బట్ మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు. ఎనిమల్స్ అవి ఇవి వీడియో అయితే ఏం తీయలేదు, ఇంకెక్కడో ఒక చోట వీడియో అయితే తీసాను. అవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంటాను. పిల్లలకి మాత్రం ఎక్కడికి వెళ్ళినా లాలీపప్పులు ఐస్ క్రీమ్స్ మాత్రం కొనివ్వాలి, లేదంటే ఇంకా మామూలుగా ఉండదు. మా వాళ్ళు ఐస్ క్రీమ్స్ తినేసి బట్టలు మొత్తం పాడు చేసేసుకున్నారు. చూసింది గోరంత అయితే చూడాల్సింది కొండంతా, ఇంకా చాలా చూడాల్సింది. బట్ టైం అయిపోయిందని బయటకైతే పంపించేశారు. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా టైం కుదిరితే వెళ్ళాలనుకుంటున్నాము. ఈసారి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాము. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.